హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా మినీ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే చికెన్ పకోడీ అండి. ఓకే, వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్. ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ సైజు కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని అందులో కబాబ్ మసాలా వేసాను. 10 రూపీస్ అండి అదైతే నేను బయట కొనుక్కొచ్చుకున్నాను. అందులో అయితే అన్ని మసాలాస్ ఉంటాయనేసి. కబాబ్ మసాలా వేసేసుకోవాలి. అందులోనే మనం అదంతా కలిసేట్టు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అంత బాగా కలిసిన తర్వాత 2 గుడ్లు కొట్టేసుకోవాలి. ఇవి చిన్న గుడ్లు అండి, ఇది అంగన్వాడీలో ఇచ్చిన గుడ్లు కాబట్టి చిన్నగా ఉన్నాయి. నేను ఒకటి వేసుకొని సరిపోలేదని మళ్ళీ లాస్ట్లో ఒకటి వేసుకొని కలుపుకున్నాను. అందులోనే స్పైసీకి తగ్గట్టుగా కారం అండ్ ఇందులోనే అల్లము వెల్లుల్లి కొత్తిమీర కలిపి చేసి పెట్టుకున్న పేస్ట్ వేసాను. అందులోనే ఒక హాఫ్ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ అంత చికెన్ మసాలా వేసుకోవాలి. అన్నీ కలిపేసుకొని చెప్పాను కదా ఇంకో గుడ్డు కూడా కొట్టేసుకున్నాను అని, సరిపోలే అది వేసుకున్నాను. మొత్తం అంతా కలిసేట్టు కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టి తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ ఎంత బాగా అయితే చికెన్ పకోడా కబాబ్ అంత బాగా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. మనం పక్కకు తీసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు కానీ ఓన్లీ సైడ్కి పెట్టేసాను. జాగ్రత్తగా వేసుకోండి, మనం గుడ్డు వేసాం కాబట్టి కొంచెం చిటపటలాడుతుంది. జాగ్రత్తగా వేసుకోండి నూనెలో వేసేటప్పుడు. ఆ బౌల్కి సరిపోయేంత వేసుకోండి. నేనైతే 2 బ్యాచెస్లో వేసాను. బాగా కలుపుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. బాగా కలుపుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి.
అలా సేమ్. నెక్స్ట్ మిగిలిన చికెన్ పీసెస్ కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ మీద ఉంటుంది కాబట్టి కాలుతుందండి, జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే మంట స్లోగా పెట్టుకొని వేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you next video. Bye bye. Thank you. Bye bye.